హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ఎందులో వాడతాండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఇక 10 రోజులే సమయం ఉంది. సో మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఆధార్ కార్డు ఉంటుందో వారందరికీ అలర్ట్ అండి. భారతీయ నివాసితులకు అత్యంత ముఖ్యమైనది ఈ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు. సో ఈ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ యూనిక్ అథెంటికేషన్ ద్వారా అయితే జారీ అవుతుంది, యుఐడిఐ ద్వారా. సో చిరునామాకు మరియు గుర్తింపుకు రుజువుగా అయితే దీన్ని మనము ప్రతి చోట ఉపయోగించుకోవచ్చు. ఆదాయపు పన్ను, స్కూలు లేదా కాలేజీ ఫీజులు, అడ్మిషన్లు, ప్రయాణం సహా వివిధ ప్రయోజనాల కోసం కూడా మనము ఆధార్ కార్డుని ప్రముఖంగా ఉపయోగించుకుంటున్నాము. సో ఆధార్ కార్డు ప్రాముఖ్యత దృష్ట్యా అప్డేట్ చేయడం చాలా అవసరం అన్నమాట. అంటే ఆధార్ అప్డేట్ పౌరులు తమ సమాచారం ఖచ్చితంగా లేటెస్ట్గా ఉండేలా అయితే చూసుకోవాలి, అప్డేట్ అయితే ఉండాలి. అందుకే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని భారత ప్రభుత్వం కోరుతోంది. యుఐడిఏఐ ప్రస్తుతం పౌరులు తమ ఆధార్ కార్డును సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికైతే మళ్ళీ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఈ గడువును గత సంవత్సరము అనేక సార్లు అయితే పొడిగించింది. సో గడువు సమీపిస్తూ ఉండడంతో మరోసారి పొడిగిస్తారా అనే ఆందోళన పౌరుల్లో నెలకొంది. అయితే తదుపరి పొడిగింపుపై అయితే ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇప్పుడైతే మనము సెప్టెంబర్ 14 వరకు అయితే ఫ్రీగా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చండి ఆధార్ కార్డును. ఇక ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే ఇందుకోసం రూ. 50 వరకు చెల్లించాల్సి ఉంటుంది మామూలుగా అయితే. సో కానీ ఇప్పుడైతే ఫ్రీగా చేయించుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ వ్యాలిడిటీ అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్, పిఓఐ అడ్రస్ ప్రూఫ్, పిఓఏ డాక్యుమెంట్లను ఉపయోగించి వివరాలను అడ్రస్ చేయడానికైతే అప్డేట్ చేయవచ్చు. ఇక బయోమెట్రిక్ పేరు, మొబైల్ నెంబర్ కానీ, ఫోటో కానీ ఇతర వివరాలను కూడా ఆన్లైన్లోనే అప్డేట్ అయితే చేయలేరు. ఈ వివరాలను అప్డేట్ చేసేందుకు మీరు వ్యక్తిగత అథెంటికేషన్ కోసం అయితే యుఐడిఐ అధికారిక కేంద్రాన్ని అయితే సందర్శించాలన్నమాట. అంటే ఎక్కడైతే మనకు ఆధార్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళాలి. ఇక ఆధార్ను అప్డేట్ ఎందుకు చేయాలి, అసలు ఎందుకు ముఖ్యము అన్న విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డులోని సమాచారం ఖచ్చితంగా నిర్ధారించడం, వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలను పొందడంలో ఆధార్ కార్డు హోల్డర్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ వివరాలను అప్డేట్ చేయాలని అయితే యుఐడిఐ సిఫార్సు చేస్తోంది. మీ ఆధార్ సమాచారాన్ని అప్డేట్గా ఉంచడం వల్ల లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా ఖచ్చితంగా అందజేయవచ్చు. రెగ్యులర్ అప్డేట్, ఆధార్ లింక్ బెనిఫిట్స్ వంటి సేవలను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయడం వల్ల జనాభా వివరాలకు ఖచ్చితత్వాన్ని పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇవన్నీ కూడా మనకు చాలా ఫ్యాక్టర్స్ దీనిపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా ఆధార్ కార్డుని అప్డేట్ చేయించుకోని వారు ఉన్నట్లయితే దయచేసి సెప్టెంబర్ 14 లోపల అయితే అప్డేట్ చేయించుకోండి. ఫ్రీగా అయితే పని అయిపోతుంది.